ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో ఘనంగా తిరుమల నంబి తిరునక్షత్రోత్సవాలు. శ్రీ గోవిందరాజస్వామి సన్నిధిలో వేడుకగా పాసుర పారాయణం. శ్రీ వెంకటేశ్వర గోశాలను పరిశీలించిన టీటీడీ ఈవో. గోమాత గోవత్సలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన శ్యామలరావు. శ్రీనివాసమంగాపురంలో నేత్రపర్వంగా తిరుచి ఉత్సవం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని దివ్య సోయగం. తిరుమల ఎస్వి మ్యూజియంలో అభివృద్ధి పనుల పరిశీలన. త్వరితగతిన భక్తులకు అందుబాటులోకి తేవాలని టీటీడీ అదనపు ఈవో ఆదేశం. తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమల నంబి తిరునక్షత్ర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తొలి పౌరుడిగా తిరుమల నంబి వినుతికెక్కారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి తీర్థ పుష్ప కైంకర్యాలను నిర్వహించిన ఈ భక్తాగ్రేసరుడి సేవా తత్పరతకు గుర్తుగా గోవిందరాజస్వామి వారి ఆలయంలో ఏటా 10 రోజుల పాటు తిరునక్షత్ర మహోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ నెల 25వ తేదీ నుండి నవంబర్ 3వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక శతకం అంటే 100 పాసురాలను 10 రోజుల పాటు పారాయణం చేస్తారు. ఈ సందర్భంగా 2వ రోజైన శనివారం సాయంత్రం తిరుమల నంబి సన్నిధిలో టీటీడీ పెద్దజీయ స్వామి ఆధ్వర్యంలో తిరుమల నంబి వంశీయులు తోళప్పాచార్యుల నేతృత్వంలో ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవులు నమ్మాల్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి దివ్య ప్రబంధాన్ని పఠించారు. అనంతరం శ్రీకృష్ణ స్వామివారు ధరించిన పుష్పమాలను తిరుమల నంబికి సమర్పించి సేవాకాలం నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గోశాలలో శనివారం సాయంత్రం టీటీడీ ఈవో జె శ్యామలరావు తనిఖీలు నిర్వహించారు. గో సంరక్షణశాలలో ముందుగా నెయ్యి ప్లాంటును పరిశీలించి అధికారులతో పలు అంశాలపై చర్చించారు. అనంతరం గోమాత గోవత్సలకు ఈవో గ్రాసాన్ని అందజేశారు. తరువాత అగరబత్తుల తయారీ కేంద్రాన్ని పరిశీలించి తయారీ విధానాన్ని గమనించి సిబ్బందితో ప్రత్యేకంగా మాట్లాడారు. అగరబత్తులలో నాణ్యతను పెంపొందించేందుకు సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో శ్యామలరావు, జేఈఓ గౌతమిలను అగరబత్తీల తయారీ కేంద్రంలో ఘనంగా సత్కరించారు. ఆపై ఈవో శ్రీ వెంకటేశ్వర పశుదాన కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పశుదాన కేంద్రంలో తయారీ విధానాన్ని జేఈఓ గౌతమి ఈవోకు వివరించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ఎస్సీలు జగదీశ్వరరెడ్డి, మనోహరం, వెంకటేశ్వర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతికి సమీపంలోని శ్రీనివాసమంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం సాయంత్రం తిరుచి ఉత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి శనివారం తిరుచి ఉత్సవాన్ని జరుపుతారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సుగంధ భరిత పుష్పమాలలు, స్వర్ణాభరణాలతో అందంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ఆలయ అర్చకులు విశేష ఆరాధనలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు ఆలయ మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనే వైన ఇతరములు, చూడక మానవు చూచేటి కన్నులు ఏడనే వైన ఇతరములు, నీడలని హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే
తిరుమలలోని ఎస్వీ మ్యూజియంలో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో చర్చించారు. వేగవంతంగా పనులు పూర్తి చేసి మ్యూజియంను భక్తుల సందర్శనకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ మ్యూజియం అధికారి విజయలక్ష్మి, డిప్యూటీ ఈవో ఆశాజ్యోతి, ఈఈ 1 సుబ్రహ్మణ్యం, డిఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. అభిషేక ద్రవ్యాలలో శనీశ్వర స్వామివారు దివ్యంగా పరిమళించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఆశ్వయుజ మాసం శనివారాన శనీశ్వరునికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా కలశ స్థాపన, పుణ్యాహవచనం, కలశ పూజ, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై తొలుత తైలాభిషేకం జరిపారు. తరువాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, చందనం, పసుపు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అలాగే ప్రధాన కలశంలోని పవిత్ర జలాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ పవిత్ర జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ చేశారు. అనంతరం శనీశ్వర స్వామి వారికి వర్ణమయ పుష్పమాలలు, గంధం, కుంకుమ, నూతన వస్త్రాలతో చూడచక్కటి అలంకరణ చేసి నివేదన, మంగళహారతులు సమర్పించారు. టీటీడీ రవాణా విభాగం ఆధ్వర్యంలో తిరుమలలో వర్క్షాప్లో శనివారం ఆయుధ పూజలు వేడుకగా జరిగాయి. టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తిరుమలలోని వివిధ టీటీడీ వాహనాలను పుష్పగుచ్చాలు, అరటి తోరణాలతో సంప్రదాయ శోభితంగా అలంకరించారు. అనంతరం శ్రీవారి విగ్రహానికి పూజలు నిర్వహించి ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రవాణా విభాగం జిఎం శేషారెడ్డి, డిప్యూటీ ఈవో భాస్కర్, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఆండాల అమ్మవారికి బంగారు పద్మం విరాళంగా అందజేశారు. శ్రీవారి సుప్రభాతాన్ని రచించిన ప్రతివాద భయంకర్ అన్నన్ ఆచార్య పురుష వంశస్థులు పిబి సౌరిరాజన్, పుష్ప సౌరిరాజన్ల జ్ఞాపకార్థం వారి వారసులు పిబి చెల్లప్ప దంపతులు 10,83,000 రూపాయల విలువ చేసే 137 గ్రాముల బంగారు కమల పుష్పాన్ని శనివారం ఆండాల అమ్మవారి సన్నిధిలో టీటీడీ శ్రీ సెడ్డగోప రామానుజ పెద్దజీయ స్వామివారి చేతుల మీదుగా ఆలయ డిప్యూటీ ఈవో శాంతికి అందజేశారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లోని శ్రీ యజ్ఞవరాహస్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి చూర్ణోత్సవం, స్నపన తిరుమంజనం, చక్రస్నాన మహోత్సవాలను నేత్రపర్వంగా నిర్వహించారు. కరీంనగర్లోని బొమ్మకల్ రోడ్డులో వేంచేసిన శ్రీ యజ్ఞవరాహస్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారు ధామంగా అలరారుతోంది. స్వామివారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు వసుధాలక్ష్మి సమేత శ్రీ యజ్ఞవరాహస్వామి, శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్ల ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా తిరుచుపై కొలువు తీర్చి చూర్ణోత్సవ ఘట్టాన్ని సంప్రదాయ భరితంగా నిర్వహించారు. అనంతరం దేవేరుల సమేత శ్రీ యజ్ఞ వరాహ స్వామివారిని, సుదర్శన చక్ర తాళ్వార్లను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆసీనను చేసిన అర్చకులు ఆగమోక్తంగా విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనం, కలశారాధన జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండువగా స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర నీరాజనాలను సమర్పించారు. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ యజ్ఞ వరాహస్వామి వారి ఆలయంలో చక్రస్నాన ఘట్టం ఆగమోక్తంగా జరిగింది. శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పవిత్ర జలాల్లో ప్రవేశింపచేసి పూజాధికాలను పూర్తి చేసి హారతులను అందజేశారు. ఆపై చక్రస్నాన మహోత్సవాన్ని వేదోక్తంగా పూర్తి చేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి ఉత్సవ కైంకర్యాలలో పాలు పంచుకుని స్వామివారి ఆశీస్సులను మెండుగా పొందారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నల్గొండలో కొలువైన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో ఉపాలయంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. ఆశ్వయుజ మాసం శనివారాన్ని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి పలు రకాల పండ్ల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. అనంతరం వర్ణశోభిత పుష్పమాలలు, తులసి హారాలతో స్వామివారికి శోభాయమానంగా అలంకరించి అష్టోత్తర శతనామావళి పఠనయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక రంగారెడ్డి జిల్లా సంతోష్ నగర్లో నెలవైన శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పంచామృతాలు, చందన పరిమళాలతో స్వామివారికి భక్తిరసభరితంగా నిర్వహించిన అభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి నీరాజనాలు సమర్పించారు. నెల్లూరు 2వ నగర పరిధిలోని శ్రీ గురుదత్తాత్రేయ మఠంలో జ్ఞానప్రదాయిని శ్రీ సరస్వతి అమ్మవారి నూతన విగ్రహ ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు కనుల పండుగగా జరిగాయి. 5 రోజుల పాటు నిర్వహించిన కుంభాభిషేక మహోత్సవాల్లో భాగంగా విశేష హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి ప్రదాయిని శ్రీ సరస్వతీదేవికి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ అభిషేకం జరిపారు.
కడపలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో సామూహిక కుంకుమార్చన ఘనంగా జరిగింది. అమ్మవారి మూలమూర్తిని బంగారు చీర, పసిడి ఆభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని కొలువుదీర్చి సామూహికంగా కుంకుమ పూజలను నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో అమ్మవారికి కుంకుమారాధనలను నిర్వహించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि रे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्ममुनोन्दिन ఓంజల్ సేవలో ఆండాల అమ్మవారి దివ్య వైభవ దర్శనం భక్తులను మురిపించింది. తెలంగాణ రాష్ట్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో గోదా అమ్మవారికి ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని బంగారు ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి ఆలయ ప్రాంగణంలోని అద్దాల మండపంలో ఊయలపై వేంచేపు చేశారు. వేద పారాయణంతో అమ్మవారికి కనుల పండుగ ఓంజల్ సేవ నిర్వహించి ఆనంద కర్పూర హారతులు అందజేశారు. విశాఖపట్నం గాజువాకలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి మూలమూర్తికి అర్చకులు విశేషంగా అభిషేకాలను నిర్వహించారు. ప్రాతకాల ఆరాధనల అనంతరం అర్చకులు సంకల్ప పూజలతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి పంచామృతాలు, పలు రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి సన్నిధిలో ఆశ్వయుజమాస పూజల్లో భాగంగా కుంకుమార్చన సేవ జరిగింది. అమ్మవారి మహాతేజో విరాజిత మంగళమూర్తిని సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు కుంకుమార్చన, శ్రీచక్రార్చన, నవావర్ణ పూజ నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు అమ్మవారి కుంకుమ పూజల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. కడపలోని శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో ఆశ్వయుజ మాసోత్సవాలు అత్యంత సంప్రదాయబద్ధంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా గర్భాలయంలోని శ్రీ విజయదుర్గాదేవి దివ్యమంగళ మూలమూర్తిని సర్వాభరణ భూషితంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో శ్రీచక్రార్చన జరిగింది. ఆపై శ్రీ విజయదుర్గ సమేత మల్లికార్జున స్వామివారి ఉత్సవాలను సర్వాంగ సుందరంగా అలంకరించి సింహవాహనంపై ఆసీనులు చేశారు. ప్రత్యేక పూజల అనంతరం కడప పురవీధుల్లో స్వామి అమ్మవార్లకు సింహవాహన సేవ నయన మనోహరంగా జరిగింది. వడ్డీ కాసుల వాడికి భక్తులు ఎంతో ప్రీతికరంగా చెల్లించుకునే భక్తి నివేదనే మొక్కుబడులు. ఏ కష్టం వచ్చినా ఆపద మొక్కల వాడి చెంతకు ఆర్తిగా తరలివచ్చి కొండంత దేవుడికి శక్తి మేర కానుకలను సమర్పించి మొక్కులు చెల్లించుకుంటుంటారు అశేష భక్తకోటి. కోరిందే తడువుగా కామితాలను నెరవేర్చే కామితార్థప్రదాయుడు కలియుగ దైవం తిరుమల శ్రీనివాసుడి మొక్కుబడుల ప్రాశస్త్యం మీకోసం. ఇష్టార్థాలను తీర్చే కల్పవృక్షంగా
కామధేనువుగా, అద్భుతమైన చింతామణిగా, అంతా తానై వెంకటాచల క్షేత్రంలో కొలువుదీరిన దేవాది దేవుడు తిరుమలేశుడు. భక్తుల కోర్కెలు తీర్చే భక్త సులభుడిగా మోక్షాన్ని, ముక్తిని ప్రసాదిస్తున్న కోటి వరాల రాయడు కొండల రాయడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా భాసిల్లుతున్న శ్రీవెంకటేశ్వర స్వామివారిని ఎందరో భక్తాగ్రేసరులు వివిధ రూపాలలో సేవించి తరించారు. మరెందరో రాజులు, చక్రవర్తులు భూరి విరాళాలను, ధన కనక వస్తు వాహనాలను సమర్పించుకున్నారు. సామాన్య భక్తుల నుంచి చక్రవర్తుల వరకు తమకు తోచిన రీతిలో మొక్కుబడులు చెల్లించుకుని ప్రణమిల్లారు. తిరుమల క్షేత్ర సంప్రదాయంలో ఆచారాలకు, మొక్కుబడులకు విశేష ప్రాధాన్యం కల్పించబడింది. తమ కోర్కెలు తీరినవారు, తీర్చుకోవలసిన భక్తజనం ఇలా శ్రీవారికి మొక్కుబడులు చెల్లించడం అనాది కాలం నుంచి సత్సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. ఎంత మాత్రమును ఎవ్వరు తలచినా అంతమాత్రమే నీవు, అంతరాంతములెంచి చూడ బిడంగె నిప్పటి అన్నట్లు అని పదకవితా పితామహుడు అన్నమయ్య స్వామివారిని కీర్తించారు. ఆచార వ్యవహారాలు వేరైనా, వారి భాష ఒకటి కాకపోయినా, వారు మొక్కులు విభిన్నంగా చెల్లించినా వాటన్నింటినీ స్వీకరించి వారు కోరిన కోర్కెలను తీరుస్తున్నాడు తిరుమలేశుడు. అసలు మొక్కుబడుల విషయంతోనే ఆ స్వామి భక్తులను తన దగ్గరకు రప్పించుకుంటారని ప్రతీతి. అందువల్ల శ్రీనివాసుడు మొక్కుబడుల దేవుడిగా, ఆపదమృక్కులవాడిగా భాసిల్లుతున్నారు. శ్రీవెంకటేశ్వర స్వామివారికి భక్తులు చెల్లించే మొక్కులు వివిధ రూపాలలో ఉంటాయి. వాటిల్లో తిరుమల చేరుకున్న భక్తులు ముందుగా సమర్పించే ప్రధానమైన మొక్కు తలనీలాల సమర్పణ. తరతమ భేదం లేకుండా స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు, సాధువులు, సన్యాసులు స్వామివారికి తలనీలాలను ప్రీతికరంగా సమర్పించుకుంటారు. వీరిలో పూర్తిగా తలనీలాలు సమర్పించేవారు కొందరైతే 3 కత్తెరలు సమర్పించుకునేవారు మరికొందరు. ఇందుకోసం టీటీడీ తిరుమలలో ప్రధాన కళ్యాణకట్టతో పాటు వివిధ ప్రాంతాలలో మినీ కళ్యాణకట్టలను అందుబాటులో ఉంచింది. ఇంకొందరు భక్తులు శ్రీవారికి ఉత్సవాలు, సేవలు నిర్వహిస్తే మరికొందరు స్వామివారికి పుష్ప కైంకర్యం సమర్పిస్తారు. తమ స్వస్థలాల నుంచి భక్తులు పాదయాత్రగా వస్తామని మొక్కుకొని అలాగే తిరుమలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. జోగి ఎత్తుకొని తిరుమలకు వస్తారు. అంటే భిక్షమెత్తుతూ తిరుమల యాత్ర చేపట్టడం. నిలువు దోపిడీలు ఇస్తారు, ముడుపులు సమర్పిస్తారు. ఇక శ్రీవారి ఆలయంలో నిర్వహించే మొక్కు తులాభారం మొక్కు. తులాభారంలో ముందుగా భక్తులు మొక్కుకున్నట్లు బియ్యం, ఉప్పు, బెల్లం, కలకండ, నాణేలు, వెండి తులాభారం మొక్కుగా చెల్లిస్తారు. శ్రీకృష్ణ దేవరాయలు, అచ్యుతరాయలు బంగారాన్ని తులాభారం మొక్కుగా సమర్పించుకున్నారు.
అలాగే ఆలయ ప్రదక్షిణలు, అంగప్రదక్షిణల మొక్కును చెల్లిస్తారు. కొబ్బరికాయలు కొట్టి అఖండ దీపారాధనలు వెలిగిస్తారు. పులిహోర, పొంగళ్లను నివేదిస్తారు. సంతానం కలిగిన వారు వెండి, బంగారు ఊయలను సమర్పిస్తారు. ఇవేగాక ఆయా కంపెనీలు తమ మొదటి ఉత్పత్తులైన కార్లు, లారీలు, ద్విచక్ర వాహనాలను మొక్కులుగా తీర్చుకుంటారు. అదేవిధంగా తిరుమలేశుడికి ఏడాది పొడవునా జరిగే అనేక ఉత్సవాలు, ఊరేగింపులలో ముందు నడిచే గజ, తురగ, వృషభరాజాలను కూడా మొక్కుబడులుగా సమర్పిస్తారు. నాడు మైసూరు మహారాజు, నేడు కర్ణాటక ప్రభుత్వం శ్రీవారికి గజాలను కానుకగా అందజేశాయి. విజయనగర చక్రవర్తి తన పాలనాకాలంలో 7 సార్లు తిరుమల యాత్ర చేపట్టగా, తన విజయ పరంపరకు గుర్తుగా తిరుమలేశుడికి ఎన్నో అమూల్యమైన మొక్కులను చెల్లించారు. నవరత్న ఖచ్చిత కిరీటాన్ని, 25 వెండి పళ్ళాలను, అమూల్యమైన వజ్రాభరణాలను, ఉత్సవమూర్తులకు మణిమయమైన కిరీటాలను, బంగారు మకర తోరణాన్ని, బంగారు గిన్నెలను కానుకగా సమర్పించారు. ఆనంద నిలయ విమానానికి బంగారు పూత చేయించారు. ఆ తర్వాత కూడా అచ్యుతరాయలు, వెంకటపతిరాయలు, ఇలా ఎందరెందరో చక్రవర్తులు జగత్ సార్వభౌముడైన సప్తగిరీశుడికి అనేక మొక్కుబళ్లను చెల్లించుకున్నారు. ఇలా ఎన్నెన్నో కానుకలను, మొక్కుబళ్లను స్వీకరిస్తూ వారి పాపాలను, రోగాలను పోగొట్టి వారి కోరికలను తీరుస్తున్న అద్భుతమైన దేవాది దేవుడుగా తిరుమలేశుడు విశ్వవిఖ్యాతి చెందారు. ఓం నమో వెంకటేశాయ. కమలదళాక్ష కామిత ఫలద పాప వినాశక పాహి మురారే శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద